అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బాదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లా, ఇంతకుముందు మనం రియాదుస్ సాలిహీన్లో 18 హదీసులను తెలుగులో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 19వ నంబర్ హదీస్. ఇది తౌబా చాప్టర్లో, అంటే పశ్చాత్తాపం యొక్క అధ్యాయంలో ఉంది. హజరత్ జిర్ బిన్ హుబైష్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. ఆయన అంటున్నారు, నేను మేజోళ్ళపై మసా, అంటే జురాబోంపే మసా, అంటే సాక్స్ అంటాం కదా, వీటి మీద మసా చేయడం గురించి అడుగుదామని హజరత్ సఫ్వాన్ బిన్ అస్సాల్ వద్దకు వెళ్ళాడు. ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబీ. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన నన్ను, జిర్, ఏమిటి ఇలా వచ్చావు అని అడిగారు. అప్పుడు దానికి ఆయన జ్ఞాన సముపార్జన కోసం అని చెప్పేసి అన్నారు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఇల్మును ఆర్జించడానికి వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పేసి అనడం జరిగింది. దానికి ఆ సహాబీ సఫ్వాన్ బిన్ అస్సాల్ గారు ఏమన్నారంటే, జ్ఞానం ఆర్జించే వ్యక్తి కుతూహలం చూసి అల్లా యొక్క ఫరిష్తాలు అతని పట్ల ప్రసన్నులై తమ రెక్కల్ని పరుస్తారు అని పలకడం జరిగింది. ఆయన ఏమడగడానికి వచ్చారు? ఒక మసాలా, మతానికి సంబంధించి, ఫిక్ సంబంధించి, మనం మతంపై అమలు చేయడానికి సంబంధించినటువంటి ఒక దీని మసాలా అడగడానికి వచ్చారు. దానికి సహాబీ గారు ఏం సమాధానం చెప్తున్నారు? ఎవరైతే జ్ఞానం ఆర్జించడానికి ఈ విధంగా బయలుదేరి వచ్చారో వారి కోసము ఫరిష్టాలు, అల్లా యొక్క దూతలు వారి బాహుల్ని పరుస్తారు, వాళ్ళ యొక్క రెక్కల్ని పరుస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిష్కాతులోని ఒక హదీస్ ప్రకారం జ్ఞానం ఆర్జించడానికి వెళ్ళేటువంటి వ్యక్తి పాదాల కింద తమ యొక్క రెక్కల్ని పరుస్తారని కూడా వస్తుంది. మరికొన్ని రివాయతుల ప్రకారం ఎవరైతే ఈ మార్గంలో వెళ్ళారో, అంటే జ్ఞానం సంపాదించడానికి, వాళ్ళు స్వర్గపు ద్వారాల్లో వెళ్ళారు, స్వర్గపు యొక్క మార్గాల్లో వెళ్తున్నారని కూడా వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ మార్గంలో, ఆ దారిలో వెళ్తూ షహీద్ అవుతే, జ్ఞానం సంపాదించడానికి వెళ్ళి వారు మరణిస్తే అల్లాహతఆలా వారిని షహీదులుగా తలుస్తారు. కాబట్టి జ్ఞానం ఆర్జించడం అనేది చాలా గొప్పనైనటువంటి అంశం ఇస్లాంలో. ఎందుకంటే ఇస్లాం జ్ఞానంతో వచ్చింది, జ్ఞానం ఇవ్వడానికి వచ్చింది, జ్ఞానం పంచడానికి వచ్చింది. ఆ జ్ఞానం ఏదై ఉండాలి అంటే మతానికి సంబంధించినటువంటి, జీవితం బాగు కోసం చేసేటువంటి జ్ఞానమై ఉండాలి. అది గుర్తుపెట్టుకో. దీని తర్వాత ఆయన, అంటే హజరత్ జిర్ గారు ఆయనతో మలమూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై, అంటే సాక్స్ మీద మసాజ్ చేసే విషయంలో నాకు సందేహం ఉంది. తమరు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు కదా, అందుకని ఈ విషయంలో ఏమన్నా అల్లా యొక్క ప్రవక్త మీకు ఏమన్నా చెప్పారేమో అని అడుగుదామని వచ్చాను అన్నారు. అంటే తాబయికి ఏ విషయంలో అనుమానం ఉంది? సాక్స్ మీద మసాజ్ చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయం మీద అనుమానం ఉంటే ఆయన తెలుసుకోవడానికి వచ్చారు. దానికి ఆ సహాబీ గారు అంటున్నారు, అవును, నేను విన్నాను. మేము ప్రయాణంలో ఉన్నప్పుడు 3 పగళ్ళు 3 రాత్రుల వరకు, 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయాణంలో ఉన్నప్పుడు లైంగిక అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, అంటే హాలతే జనాబత్, ఆ అవస్థ ఎదురైతే తప్ప మలమూత్ర విసర్జనలకు మేము మేజోళ్ళు తీయవలసినటువంటి అవసరం లేదని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ఆజ్ఞాపించారు అన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఈ యొక్క విషయం తెలియదు. అదేమిటంటే సాక్స్ మనం వాడచ్చు. ఎటువంటి సాక్స్ అంటే చర్మంతో చేసినటువంటివి కానీ, లేదా వేరే ఏదైనా పదార్థం చేసినటువంటి సాక్స్, వేటి ద్వారా అయితే నీరు పాదాలకు తగలదో, అంటే మనం తడి ఏదైనా తగిలినప్పుడు ఆ నీరు అనేది లోపల పాదాలకు తగలకూడదు. ఇట్లాంటి సాక్స్ ఏదైనా ఉన్నా, లేదా మందపాటి గుడ్డతో చేసినటువంటివి కానీ, మందంగా ఉన్నటువంటి సాక్స్ ఏవైనా సరే, వేటికైతే తడి తగలక ఉంటుందో అటువంటి సాక్స్ ఏదైనా మనం వాడినప్పుడు మనకు 3 రోజుల పాటు, ప్రయాణికుడైతే, అదేవిధంగా ముఖీం అయితే, అంటే ఉండూరులో ఉండేటువంటి వాడైతే, అదే ఊరిలో ఉండేటువంటి వ్యక్తి అయితే, ఒక రాత్రి ఒక పగలు, అంటే 24 గంటలు తీయకపోయినా, వజూ చేసుకునేటప్పుడు కాళ్ళు కడక్కపోయినా కూడా సరిపోతుంది. ఎంత పెద్ద సౌలభ్యం ఇది అంటే ముసాఫిర్లకు మరియు ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకు, వీళ్ళకి నమాజులు చేసేటప్పుడు
ఆ షూస్ అన్నీ విప్పి బూట్లు అన్నీ విప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. సాక్స్ అన్నీ తీసేసి పాదాలు కడుక్కొని మళ్ళీ సాక్స్ వేసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కనుక మందపాటి సాక్సులు కనుక తీసుకుంటే ఒక్కసారి వాళ్ళు వజూ చేసుకొని ఆ సాక్సుల్ని కనుక తొడుక్కుంటే ప్రయాణంలో అయితే 3 రాత్రులు 3 పగళ్ళు, అదే వారి యొక్క సొంత ఊరిలో ఉంటే కనుక 1 రాత్రి 1 పగలు వజూ చేసేటప్పుడు ఆ సాక్సుల్ని తీయాల్సినటువంటి అవసరం లేదు. దాని మీదనే కనీసం 3 వేళ్లతో ఆ సాక్సుల పై భాగాన్ని అంటే పాదం యొక్క పై భాగాన్ని ఈ విధంగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇది మన యొక్క మతంలో ఉన్నటువంటి అతిపెద్ద సౌలభ్యం. కాబట్టి వినియోగించుకునేటువంటి వాళ్ళు దీన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే హాలతే జనాబత్ ఎదురవుతుందో, లైంగిక అశుద్ధావస్థ ఎదురవుతుందో అప్పుడు ఈ మేజోళ్ళ మీద మసాజ్ చేయడం అనేది కుదరదు. అప్పుడు వాటిని తీసేసి స్నానం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ మేజోళ్ళ టైం అయిపోతుందో, అంటే ప్రయాణికునికి 3 రాత్రులు 3 పగలన్నా, మరియు సొంత ఊర్లో ఉన్నటువంటి వ్యక్తికి అయితే 1 రాత్రి 1 పగలన్నాం, ఈ టైం పీరియడ్ అయిపోతేనే ఆటోమేటిక్గా అతను మళ్ళీ సాక్స్ను వాడదలుచుకుంటే మళ్ళీ వజూ చేసుకొని కంప్లీట్గా సాక్స్ అన్నీ తీసి పాదాలను అన్నీ కడిగి వజూ చేసుకొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. టైం అయిపోయిన తర్వాత మేజోళ్ళ మీద మసాజ్ చేస్తే ఆ యొక్క వజూ పూర్తి అవ్వదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఆ తాబయి మరో ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే, తన మీద అభిమానం కలిగి ఉండడం గురించి, అంటే ఎవరి మీదైనా అభిమానం కలిగి ఉంటే దాని యొక్క పర్యవసానం ఏముంటుంది, దీనికి సంబంధించి ఏమైనా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి హదీసును విన్నారా అని ఆ తాబయి సహాబీ గారిని అడగడం జరిగింది. దానికి ఆయన, అవును, ఒకానొక ప్రయాణంలో మేము ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉన్నాము. అప్పుడు ఒక పల్లెటూరి బైతు, ఒక ఏరాబీ వచ్చేసి, ఒక బద్దు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని బిగ్గరగా అరిచాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అంతే స్వరంతో అంతే బిగ్గరగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అనడం జరిగింది. దానికి నేను ఆ పల్లెటూరు వ్యక్తికి, నీ ధోరణి చాలా శోచనీయంగా ఉంది, నీ పద్ధతి చాలా విచారకరంగా ఉంది, నువ్వు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, ప్రియప్రవక్త గారి సన్నిధిలో ఈ విధంగా మాట్లాడకూడదు అన్నారు. ఎందుకంటే అల్లాహతాలా ఖురాన్ కరీంలో తెలియజేయడం జరిగింది, మీ యొక్క స్వరాలను ప్రవక్త యొక్క స్వరం కంటే మీరు పెంచకండి. ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క ఆమాలన్నీ కూడా, మీ యొక్క పుణ్యకార్యాలన్నీ కూడా నాశనమైపోతాయి, ఆ యొక్క విషయం కూడా మీకు తెలియదని అల్లాహతాలా చెప్పడం జరిగింది. దీన్ని సహాబాలందరూ కూడా పాటించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆ పల్లెటూరి బయట అంటున్నాడు, అల్లా సాక్షి, నేను నెమ్మదిగా మాట్లాడలేను, నా కంఠమే అంత, నా యొక్క స్వరమే అంత అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ వచ్చినటువంటి పల్లెటూరి బయట అడుగుతున్నాడు, మనిషి కొందరిని కలవకుండానే ప్రేమిస్తాడు. మనం కూడా కొంతమందిని చూసింటాం, కొంతమందితో మాట్లాడింటాం, వారి యొక్క పేరు విని కానీ లేదంటే వారి గురించి కొంచెం విని కానీ ఒకానొక అభిమానం, ప్రేమ మన మనసులో ఉంటుంది. ఆయన అడుగుతున్నారు, మన వ్యక్తి కలవకుండానే కొంతమందిని అభిమానిస్తాడు, మరి అలాంటి వారి గురించి మీరేం చెప్తారు అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మనిషి ప్రళయ దినాన తాను అభిమానించినటువంటి వారి పాటితోనే ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి, వారు విశ్వాసంలో ఎలా ఉన్నారు, వారి యొక్క అఖీదాలు ఏమిటి, వారిని మీరు ఎందుకని అభిమానిస్తున్నారు. ఎందుకంటే మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారితో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ మాట అన్నారో వేరొక రివాయతులో వస్తుంది, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తారు, ఆ రోజు సహాబాల దగ్గర ఈ విషయం చెప్పినప్పుడు మనిషి ప్రేమించిన వారితో పాటే ఉంటాడు అన్నప్పుడు ఆయన సహాబాలు ఎంతగా సంతోషించారంటే, మనమందరం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తున్నాం, అల్లాను ప్రేమిస్తున్నాం, కాబట్టి ప్రవక్త గారితో పాటు మనం ఉంటాము అని చెప్పేసి అందరూ సంతోషపడడం జరిగింది. దీని తర్వాత అదే హదీస్లో హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తారు, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తున్నాను, నేను అబూబకర్ని ప్రేమిస్తున్నాను, నేను హజరత్ ఉమర్ని ప్రేమిస్తున్నాను అని పలకడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వారి యొక్క ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. మనం కూడా ప్రేమిస్తే ఎటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలంటే, మనందరి విశ్వాసానికి మూలమైనటువంటి ప్రవక్త గారిని మన ప్రాణం కంటే మిన్నగా ముందు మనం ప్రేమించాలి. దాని తర్వాత ఖులఫాయ రాషిదీన్ని ప్రేమించాలి, దాని తర్వాత సహాబా ఇక్రామ్లను అందరినీ ప్రేమించాలి, అంతకంటే ముందు అహ్లె బైతే అతహార్ని ప్రేమించాలి,
దాని తర్వాత తాబైన్లు ఎవరైతే అల్లా మార్గంలో కృషి చేశారో, ఎవరైతే జ్ఞానాన్ని మన వద్దకు చేర్చారో వీళ్ళందరి అభిమానం మన గుండెల్లో ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఎవరో ఏమో తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళ అఖీదాలు ఏమిటో తెలియదు, వాళ్ళ ప్రవర్తన ఏమిటో తెలియదు, ఇటువంటి వారి గురించి మనం ఎక్కువగా అభిమానిస్తూ ఎవరినైతే అభిమానించాలో వాళ్ళ పేర్లు కూడా మనము ప్రస్తావన చేయకుండా బ్రతుకుతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమిస్తామో అల్లాహతాలా మనల్ని వారితో పాటే ఉంచడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాట్లాడుతూ పడమటి దిక్కు ఉన్నటువంటి ఒక ద్వారం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి విషయం ఈ హదీసు ఈ చాప్టర్లో తీసుకొని రావడానికి కారణం. ఇది పశ్చాత్తాపం చాప్టర్లో వచ్చింది కదా, దానికి ఈ హదీస్ కారణం ఇప్పటి నుంచి వచ్చేది. ప్రవక్త గారు ఏమన్నారంటే, పడమటి దిక్కున ఒక ద్వారం ఉంది, దాని వెడల్పు 40 లేక 70 సంవత్సరాల వ్యవధికి సమానంగా ఉంటుంది. అంటే 40 సంవత్సరాలు ప్రయాణిస్తే 70 సంవత్సరాలు ప్రయాణిస్తే ఎంత దూరం అయితే మనం ప్రయాణించగలమో ఆ ద్వారం యొక్క వెడల్పు అంత ఉంటుంది అన్నమాట. ఆ వెడల్పులో ఒక రౌతు అంటే ఒక గుర్రం పైన ప్రయాణించేటువంటి వ్యక్తి 40 లేక 70 సంవత్సరాలు ప్రయాణించగలడు. అంత వెడల్పుగా ఆ యొక్క ద్వారం అనేది ఉంటుంది. అది ద్వారం ఎందుకుంది అంటే హజరత్ సుఫియాన్ గారు అంటున్నారు, ఇది పశ్చాత్తాపం కోసం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. ఎప్పటి వరకు తెరవబడి ఉంటుంది అంటే ఖయామత్ ముందు వరకు, సూర్యుడు పడమర నుంచి ఉదయించేంత వరకు ఈ ద్వారం అనేది తెరవబడే ఉంటుంది. అంటే అల్లాహతాలా మనిషి యొక్క పశ్చాత్తాపాన్ని ఎప్పటి వరకు ఆమోదిస్తాడంటే సూర్యుడు తూర్పు దిక్కున కాకుండా పడమ దిక్కున ఉదయించేటప్పటి వరకు ఈ యొక్క పశ్చాత్తాపం మనిషిది ఆమోదించబడుతూ ఉంటుంది. ఒకటి మనిషి జీవితకాలంలో జీవించున్నప్పుడు, మరియు ఖయామత్ వరకు సూర్యుడు పడమర దిక్కున ఉదయించేంత వరకు మనుషులు ఎవరెవరైతే వస్తుంటారో వాళ్ళ యొక్క పశ్చాత్తాపం ఆమోదించడానికి చివరి గడియ ఏమిటంటే సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం. ఇక దాని తర్వాత ఎవరైనా ఇస్లాం స్వీకరించినా పశ్చాత్తాపడినా కూడా వారి యొక్క పశ్చాత్తాపం అంగీకరించబడదు. ఈ హదీస్ మనకు తిర్మిజీలో ఉంది. ఇది సహీ మరియు హసన్ హదీసు. రియాదు సాలిహీన్లో ఈ హదీస్ 19వ నంబర్ హదీస్. కాబట్టి ఈ హదీస్లో మనకు 3 విషయాలు తెలిసే. ఒకటి, జ్ఞానం కోసం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, చాలా విశిష్టమైనది. జ్ఞానం మనం సంపాదించాలి, అడగాలి, పుస్తకాలు చదవాలి, సందేహాలు వస్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో మనం ఏదైతే ప్రయాణం చేస్తామో దీంతో మనం ఫరిష్తాల యొక్క దువాల్ని పొందుతాం, ఫరిష్తాల యొక్క ఆతిథ్యాన్ని మనం పొందుతాం. మరియు ఈ మసలా అంటే ఫికా మసాయిల్ గురించి మనం ఏదైతే జ్ఞానం సంపాదించుకుంటామో ఇది ఒకానకమైనటువంటి ఉత్తమ ఆరాధనల్లో ఒకటి. రెండవది, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనం ప్రేమించిన వారితో పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది, తౌబా చేసుకోవాలి, ఎందుకంటే తౌబా అల్లాహ్ తఆలా అంగీకరిస్తాడు. ఈ టైం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఖయామత్ ముందు వరకు.